కనీసం టీవీలలో కనపడతా అంటే యూట్యూబ్ లో కనపడతారంటే ఎట్టుంటాడ్రా ఈయన అంటే మాకు తెలియదు. వాడు బుడ్డగుంటాడో లేకపోతే ఎత్తుకుంటాడో కర్రగుంటాడో ఎర్రగుంటాడో కూడా తెలియదు. 5 ఏళ్లు గడిచిపోయినాయి. వీళ్ళంతా గాలిలో పాదయాత్రలు ముద్దులు పెట్టుకుంటా తిరిగితే ఎవరైనా ఇన్నాళ్ళు వస్తున్నారా హాయిగా ఉంది. ఇంటికి పోయి నాని పేరు మట్టలు చేసి కొట్టలేసుకుందాం. నేను చెప్తున్నా, ఇదిగో ఇవి ఈ ఎన్నికలు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మలుపు తిరిపే ఎన్నికలు. మీతో కాదు జగన్ను కనుక తెచ్చిపెట్టుకుంటే ఇక మనం ఈ రాష్ట్రంలో ఉండాల్సిన పని లేదు. ఈరోజు చూడండి, ఇసుక దండ, ఇసుక కూడా చేశారు ఈ మహానుభావుడు. ఈ తిక్కుడు ప్రజలకు ఇసుక దొరకకుండా చేసిన ఉన్మాదితలు సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, మందు బాధలు కూడా మోసం చేశారు. కూడా ఈయన అల్లంపూర్ కనబడి అల్లంపూర్లో 100 మంది అరవై తాగి ఈడికి వచ్చి, ఎందుకంటే ఈ జగన్ మందు బాగాలేదని, తెలంగాణ మందు బాగుందని సిగ్గు లేదా అని అడుగుతున్నా. నీకు నీ పరిపాలనకు ఎంత అద్భుతమైన పరిపాలన. ఎప్పుడు కూడా ఈ మందు దాడే యాదప్పుడు వరకు అవుతున్నారంటే ఎవరు రిజైన్ చేసిపోవాలా, నువ్వు రిజైన్ చేయాలా. నీ మందు మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు, గాలిలో గెలిచిన ఎంపీల మీద నమ్మకం లేదు, ఎమ్మెల్యేల మీద ఈడిగుంది అందరికీ కోపం. దొరుకుతారు, వీళ్ళు దొరుకుతారు. రేపు 13 తర్వాత ఖచ్చితంగా దొరికేది. వీళ్ళు చేసిన అక్రమాలు 1, 2 కాదన్నా, వీళ్ళు చేసింది ఈ అక్రమాలు ఖచ్చితంగా బయట పెడతా, చర్యలు తీసుకునే తీర్థం, మింగిందంతా కక్కిచ్చే తీర్థమని తెలియజేస్తున్నా. ఈరోజు వీళ్ళకు ఏది జరగదా, ఏ స్థలాలు ఖాళీ స్థలాలు జరగదా, రైతుల పొలాలు జరగదా, ముస్లింలకు చెందిన ముస్తాజు స్థలాలు జరగదా. ఇదిగో నదులను ఆక్రమించుకున్నారన్న రోడ్లు వేసుకున్నారు. మీ ఖాతా చేస్తాం. ఫస్ట్ పాయింట్, ఎవరు అనుమతులు ఇచ్చారు ఆ అధికారులను సస్పెండ్ చేసే తీర్థం. ఫస్ట్ పాయింట్. తర్వాత మీ మీద చర్యలు తీసుకుంటా. ఈరోజు ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం, రాజధాని లేని నాడు మన రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈరోజు ఒక పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. రాయలసీమలో పుట్టాడు. మనం ఏదేదో చెప్తుంటాం, రాయలసీమ పౌరుషానికి మారుతుంది. రాయలసీమ దాన ధర్మాలు మారిపోయారని మాట మీద నిలబడే నైజం ఉంది రాయలసీమలోని. పౌరుషానికి మారిపోయారని అన్ని బాగున్నాయి, కానీ మన కర్మకు ఒక పిచ్చోడి రాయలసీమలో పుట్టాడు. పులివెందుల్లో మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు అన్ని కేసులు ఇరుక్కుంటాడు ఆయన. ఇసుకలో ఇరుక్కుంటాడు, మద్యంలో ఇరుక్కుంటాడు, రాజధాని రాజకీయంలో ఇరుక్కుంటాడు ఆయన.
పోచా బ్రహ్మానంద రెడ్డిని ఈరోజు శబరిని ఎదుర్కోవాలంటే పోచా బ్రహ్మానంద రెడ్డి లాంటి మంది వచ్చిన ఓడిపోయేది వాళ్ళ ఆశంతా ఒకటే, ఈడున్న నాయకులు ఇసుకలు అదే రకంగా రియల్ ఎస్టేట్ లో పొలాలు ఆక్రమించుకొని దందా చేసినటువంటి డబ్బు సంపాదించినటువంటి వీళ్ళు అలా డబ్బుల మీద ఆధారపడ్డారు, నోట్ల కట్టల మీద ఆధారపడ్డారు. ఈ నోట్ల కట్టలకు అమ్ముడుపోతే మళ్ళా పిచ్చోడు ఒక ఉన్నది మళ్ళా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునపోతే మనం ఇంకా ఉండాల్సిన పని లేదన్నా. మీకు నేను ఒకటే చెప్తున్నా, దళితులను మోసం చేశాడు. పేదలైన దళితులను ఈరోజు మొత్తం 27 పథకాలను రద్దు చేశాడు. గ్రామ సర్పంచులను దెబ్బతీశాడు. అంగన్వాడీ మహిళలు దేవతలు వాళ్ళను దెబ్బతీశాడు. దేవతల లాంటి రైతులను మోసం చేశాడు. ఎవరినన్నా ఇలా బాగుపరిచిందంటే పక్కనున్న సజ్జల జొన్నల రాగులను బాగుపరిచాడు తప్ప రాష్ట్ర ప్రజలు సర్వనాశనం అయిపోయినారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడున్నాయన్న రేట్లు, తినేదానికి పేదవాడు, కరెంటు బిల్లులు కట్టేదానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? అదే రకంగా ఇంటి పన్ను కట్టేదానికి డబ్బులు ఉన్నాయా? మరి ఎట్లా బతకాలి? అసలు ఈ రోజు నూనె ధర ఎంత, కూరగాయల ధర ఎంత, డీజిల్ ధర ఎంత, నిత్యావసర వస్తువుల ధరలు ఈ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ తిక్కోడి రాష్ట్రం, ఈ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో తినేదానికి కూడా కడుపు నిండా పిల్లలకు అన్నం పెట్టుకునేదానికి కూడా లేకుండా చేశాడు ఈ ఉన్నది ఈ పిచ్చోడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈయన చేసిన దానిలో అత్యంత భయంకరమైనటువంటి బిల్లు తీసుకొచ్చాడు. అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల మనకు ఇంట్లో ఉన్న భూములు ఉన్నాయంటే మన పెద్దలు ఇచ్చిపోయినవి ఇలా మనవి కాదంటవి, జగని వంటవి. దీళ్ళని తీసుకపోయి కుదోబెట్టి డబ్బులు తెచ్చి మింగనీక తయారైనాడు మన పొలాలను కూడా. ఈరోజు బ్రిటిష్ వాడు నాటిన హద్దులలో నాటినటువంటి ఈ యొక్క రాళ్ళు ఏవైతే 3 నామాల రాళ్ళు పెట్టిపోయారో అవి బీకి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి రాళ్ళు నాటిచ్చారు. ఈరోజు సేద్యానికి అవతలికి పోతే ఆయన బొమ్మనే, మళ్ళా తిరిగి ఒక మొలక యువతలకు వచ్చి ఆయన బొమ్మనే. దేవుణ్ణన్న పొద్దున్నే వేసి ఒకసారి మొక్కుతాం కానీ మొలకకు అటు ఇటు ఇల్లు మొక్కాల్సి వస్తా ఉంది. ఈరోజు దెబ్బ కొట్టండి, మీ చేతుల్లో ఉంది. ఈ దెబ్బలు ఇదిగో ఈ అవినీతి ఎమ్మెల్యేలు, ఇదిగో అవినీతి ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు, అందరూ ఈ దెబ్బకు పోవాల్సిందే. తప్పకుండా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాల్సిందే మనము. ఆయన పరిపాలనను ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోగలిగేది ఆయన వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేది, ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేది, దళితులకు అనేక పథకాలు వచ్చేది, ముస్లిం సోదరులు